నా సబ్స్క్రైబర్స్ లోనే 200కి పైగా కార్డ్స్ అప్రూవ్ అయినాయి. ప్రూఫ్ కూడా చూపిస్తున్నా చూడండి. ప్రెసెంట్ సిబిల్ స్కోర్ లేకపోయినా తక్కువగా ఉన్న ఈజీగా అప్రూవల్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఈ రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఒకటే. అది కూడా ఎలాంటి ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ లేకున్నా గానీ మీకు ఈజీగా అప్రూవల్ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఏ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసినా రిజెక్ట్ అవుతున్నాయి అనుకోండి, మీకు ఇది బెస్ట్ ఆప్షన్. మీరు ఫస్ట్ ఈ కార్డ్ తీసుకొని ఎవ్రీ మంత్ ప్రతి నెల కొంచెం లిమిట్ వాడుకుంటూ, ఇప్పుడు మీరు రీఛార్జెస్ చేసుకుంటారు, లేకపోతే బయట షాపింగ్ చేస్తారు, ఎక్కడనో ఒక దగ్గర కొంచెం లిమిట్ వాడుతూ ఆన్ టైంలో బిల్ పేమెంట్స్ చేసుకుంటూ పోండి. ఈజీగా మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వన్స్ మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు వెంటనే అయినా సరే లేకపోతే ఫ్యూచర్లో అయినా సరే మీకు ఏదైనా ఎమర్జెన్సీగా లోన్ అవసరం పడ్డా, లేకపోతే ఇది కాకుండా ఇంకా 1-2 క్రెడిట్ కార్డ్స్ మీకు కావాలి అని అప్లై చేసినా గానీ మీకు ఈజీగా అప్రూవల్ ఛాన్సెస్ ఉంటాయి. మనకు అవసరం పడ్డప్పుడే వెంటనే సిబిల్ స్కోర్ పెరగాలి, వెంటనే నాకు లోన్ రావాలి, క్రెడిట్ కార్డ్స్ రావాలంటే రావు. ముందు నుంచి ఇట్లాంటి టిప్స్ వాడుతూ మనం సిబిల్ స్కోర్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక టైంలో మనకు అవసరం పడ్డప్పుడు 100% ఇది యూజ్ అవుద్ది. కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్డ్ గా చెప్తా నేను. ఫస్ట్ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డ్ అనేది రూపే క్రెడిట్ కార్డు. రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ ని మీరు ఈ యాప్ లో లింక్ చేసుకొని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేకపోతే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఉన్నాయి కదా, వీటికి ఈ క్రెడిట్ కార్డ్ ని లింక్ చేసుకొని మీరు చిన్న షాప్స్ నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ దాకా ఎక్కడ ఏం కొనుక్కున్నా కానీ క్యూఆర్ కోడ్స్ కి ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారు కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ముట్టకుండానే ఈ క్రెడిట్ కార్డ్ లో నుంచే మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేయాలంటే అక్కడ స్వైపింగ్ మిషన్ ఉండాలి, బట్ ఇది రూపే కార్డ్ కాబట్టి యూపీఐ ద్వారా కూడా మీరు క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు కట్టొచ్చు. ఇది మంచి అడ్వాంటేజ్. మంచి విషయం ఏంటంటే ఈ కార్డుకి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు, కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ. మీకు అవసరం ఉన్నప్పుడు కార్డు వాడుకోండి, బిల్ కట్టేసేయండి, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసుకోండి. అంతకుమించి ఎట్లాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు. ఇంకొక సూపర్ డూపర్ బెనిఫిట్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ ని వాడుకొని మీరు మీ ఖర్చుల పైన అప్ టు 20% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీకు ఈ మంత్ లో గ్రాసరీస్ పైన ఎక్కువ ఖర్చు ఉంది అనుకోండి, ఒక కేటగిరీ గ్రాసరీస్ సెలెక్ట్ చేసుకోండి. రెండవది షాపింగ్ పైన ఎక్కువ ఖర్చులు ఉన్నాయి అనుకోండి, క్లాత్స్ తీసుకోవడం లేకపోతే జ్యువెలరీ తీసుకోవడం, అట్లాంటి పైన మీకు ఎక్కువ ఖర్చులు ఉంటే ఈ 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని ఈ మంత్ లో ఈ రెండింటిపైన ఖర్చు పెట్టుకోండి. వీటిపైన అప్ టు 20% దాకా క్యాష్ బ్యాక్ తీసుకోండి. నెక్స్ట్ మంత్ మిగతా వేరే ఖర్చులు ఉన్నాయి అనుకోండి, ఫ్యూయల్ మీద ఎక్కువ ఖర్చులు ఉన్నాయి, రెస్టారెంట్స్ లోకి వెళ్ళేది ఉంది, హోటల్లోకి వెళ్ళేది ఉంది, సో ఆ నెక్స్ట్ మంత్ 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మంత్ లో ఆ కేటగిరీస్ లో 20% దాకా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఇది నిజంగా సూపర్ డూపర్ బెనిఫిట్. ఈ కార్డ్ లో మీకు క్రెడిట్ లిమిట్ అప్ టు 3 lakhs దాకా వస్తుంది. కొంతమందికి 1000 రూపాయలు రావచ్చు, 10,000 రావచ్చు, 50,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు. మాక్సిమం 3 లక్షల లోపు మీకు క్రెడిట్ లిమిట్ అనేది వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు 1000 రూపాయల లిమిట్ వచ్చినా కానీ కార్డు తీసుకోండి. 1000 రూపాయలు వచ్చింది కదా అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోకండి, మీరు తర్వాత ఫ్యూచర్ లో బాధపడతారు. 1000 రూపాయల లిమిట్ వచ్చినా కానీ మీరు ఆ 1000 రూపాయల నుంచి నెలకు ఒక 200-300 వాడుకుంటూ ఆన్ టైం బిల్ ఒక 6 months పే చేయండి. 6 months తర్వాత మీరు వేరే కార్డ్స్ అప్లై చేసుకున్నప్పుడు మీకు హైయెస్ట్ అప్రూవల్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా వేరే కార్డ్స్ లాగా రివార్డ్ పాయింట్స్ రూపంలోనూ అట్లా ఉండదు, డైరెక్ట్ గా మీ క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికే యాడ్ అవుతుంది మనీ రూపంలోనే. ఇంకో మంచి విషయం ఏంటంటే, మీరు జస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. అది కూడా 0 balance బ్యాంక్ అకౌంట్. మీరు ఎట్లాంటి డబ్బులు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అందులో మీరు ఇంకా డబ్బులు గిట్లా మెయింటైన్ చేస్తే మీకు అప్ టు 7% దాకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఒక్క కార్డుకి అప్లై చేసుకుంటే మీకు కార్డు వస్తుంది, అది కూడా రూపే కార్డు వస్తుంది, అన్ని విధాలా మీకు పనికి వస్తుంది. అండ్ దాంతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది. సో 21 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు రోర్ బ్యాంక్ యాప్కి వెళ్తారు, యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి, జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మళ్ళీ టిక్ బాక్స్ టిక్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లైక్ పిన్ కోడ్, మీ స్టేట్, సిటీ, లోకాలిటీ, స్ట్రీట్, ఏరియా, మీ ఇంటి నెంబరు, ల్యాండ్ మార్క్, నియర్ బై, ఇవన్నీ ఎంటర్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ హైయర్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, ఏదైతే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మధ్యలో మీ పాన్ కార్డ్ నెంబర్ లాంటివి కూడా అడుగుతాయి, అవి ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్ గా పాన్ కార్డ్ ద్వారా మీ సిబిల్ స్కోర్ అనేది ఫెచ్ చేసుకొని మీకు ఇక్కడ ఒక లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గా మీ క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, మీ క్రెడిట్ స్కోర్ లో అదే సిబిల్ స్కోర్ లో ఎలాంటి లేట్ పేమెంట్స్, ఓవర్ డ్యూస్ లేవనుకోండి, మీకు ఇక్కడ మంచి లిమిట్ అనేది వస్తుంది. అదే ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ లో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, లేట్ పేమెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఇందాక చెప్పినట్లు మీకు క్రెడిట్ స్కోర్ అస్సలే స్టార్ట్ కాలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు చిన్న లిమిట్ అయితే వస్తుంది. సో అది చూసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ అంటే భయపడాల్సిన అవసరం లేదు, సింపుల్ ఈజీగా అయిపోద్ది. సో వీడియో కాల్ విత్ ఎ బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే మీ ఒరిజినల్ పాన్ కార్డ్ దగ్గర పెట్టుకోండి,
ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, కొంచెం బ్రైట్ గా ఉన్న ప్లేస్ లో ఉండండి, లైటింగ్ ఉన్న ప్లేస్ లో. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, మీకు ఈ ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు. సో ఏజెంట్ మీరు ఇప్పటిదాకా ఫిల్ చేసిన డీటెయిల్స్, అడ్రస్, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు, ఇట్లాంటివి వెరిఫై చేసుకుంటాడు కన్ఫర్మేషన్ కోసం. వెరిఫై చేసుకొని మీ సెల్ఫీ తీసుకుంటాడు అదే వీడియో కాల్లో, అండ్ ఒక పేపర్ పైన సిగ్నేచర్ చేయమంటాడు, అండ్ పాన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించమంటాడు. వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తాడు. వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ కార్డు ఎక్కడికి డెలివరీ కావాలని చెప్పేసి మరొకసారి అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఎంటర్ చేశారో అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. అదే అడ్రస్ కు కార్డ్ డెలివరీ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు ప్రెసెంట్ వేరే అడ్రస్ లో ఉంటున్నారు, డెలివరీ వేరే దగ్గర కావాలి అని అంటే ఇక్కడ డిఫరెంట్ అడ్రస్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళిపోయి కొత్త అడ్రస్ ఎంటర్ చేసేయచ్చు. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఫిజికల్ కార్డ్ అనేది మీరు ఇచ్చిన అడ్రస్ కి డెలివరీ అయితే అవుతుంది. ఇక్కడ కింద ఒకటి గమనించండి, ఐ డోంట్ నీడ్ ప్లాస్టిక్ కార్డ్ అని చూసిరా, దానిపైన క్లిక్ చేయకండి. దానిపైన క్లిక్ చేసిరు అనుకోండి, మీకు ఏదైతే ఆ ప్లాస్టిక్ కార్డు ఉంటుందో మీరు ఫిజికల్ గా వాడడానికి, ఆ కార్డు బై పోస్ట్ లో ఇంటికి రాదు కాబట్టి దానిపైన క్లిక్ చేయకండి. అండ్ కొంతమందికి చాలా రిస్కీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకు, అంటే ఎక్కువ లోన్స్, ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉండి వాటిని టైం కి కట్టకుండా ఉంటారు చూసిరా, అట్లాంటి వాళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అడుగుద్ది. అందరికీ అడగట్లేదు, మాక్సిమం అడగట్లేదు, కొంతమందికి రిస్కీ పీపుల్ అని చెప్తున్నా కదా నేను, ఆ రిస్కీ ప్రొఫైల్స్ కి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుంది. సో ఒకవేళ మీకు గనక స్టేట్మెంట్ అడిగితే బ్యాక్ వెళ్ళొద్దు, ఎట్లయితే అట్లా అని చెప్పేసి మీ బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేయండి. సో ఇది కార్డుకి అప్లై చేసుకునే కంప్లీట్ ప్రాసెస్. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల మీకు ఈ కార్డు రిజెక్ట్ అయింది అనుకోండి, మీకు వేరే ఏ ఆప్షన్ కూడా లేదు, ఒక మంచి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. నన్ను అడిగితే నేను ప్రెసెంట్ ZFD క్రెడిట్ కార్డ్ బెటర్ ఉందని చెప్తా. మీరు 2000 రూపీస్ ఎఫ్డీ చేసినా తీసుకోవచ్చు, 5000 రూపీస్ ఎఫ్డీ చేసినా తీసుకోవచ్చు. అండ్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో మంచి క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటి గురించి నేను సెపరేట్ డెడికేటెడ్ వీడియో కూడా చేసిన. ఆ వీడియో అనేది నేను ఐకార్డ్స్లో ఇస్తే, అవసరం ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఈ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ కానీ, సిబిల్ స్కోర్ రిలేటెడ్ కానీ, లోన్స్ రిలేటెడ్ కానీ మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు నాకు డైరెక్ట్గా కాల్మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కాల్మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిన. జస్ట్ కాల్మీ ఫర్ యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యి నా ఐడి ఎంటర్ చేసి మీరు నాకు కాల్ చేయొచ్చు. కాల్ చేయడానికి సమ్ పేమెంట్ ఉంటుంది, ఆ పేమెంట్ చేసుకుంటే అయిపోద్ది మీరు. అండ్ ప్రెసెంట్ మీరు ఏదైనా క్రెడిట్ కార్డు వాడితే ఏ కార్డు వాడుతున్నారో కింద కమెంట్ చేయండి, జస్ట్ నేను తెలుసుకుంటా. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను పెట్టగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.